లీగల్ గా వెళ్తే జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా మనం రాబట్టుకోలేము అన్న విషయం వైఎస్ షర్మిల గారికి తెలుసు. అందుకే ఒక విధంగా జగన్మోహన్ రెడ్డిని బెదిరిస్తున్నారు, బ్లాక్ మెయిల్ చేస్తూ ఉన్నారు. చట్ట ప్రకారం ఎలాగో తమకు నెగ్గే అవకాశం లేదు కాబట్టి మేము చెప్పినట్లు మాకు కావాల్సిన ఆస్తులు మీరు పంచి ఇవ్వకపోతే ఇదిగో రోజు ఇలా మీడియాకి ఎక్కి నీ పరువు తీస్తాం, నీ రాజకీయంగా నీ జీవితాన్ని నాశనం చేస్తాం. 2024 ఎన్నికల్లో ఒకసారి చూశారు, 2029లో కూడా ఇదే రిపీట్ అవుతుంది. కాబట్టి మేము అడిగినన్ని ఆస్తులు మర్యాదగా రాయిస్తారా లేదా అని ఒక విధంగా జగన్మోహన్ రెడ్డిని వైఎస్ షర్మిల గారు బెదిరిస్తున్నారు, బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతుకున్నంత కాలం సంపాదించిన ఆస్తులన్నీ నలుగురు పిల్లలకు చెందుతాయి, ఇది వైఎస్ఆర్ గారు కూడా చెప్పారు అన్నది వైఎస్ షర్మిల గారి ఆర్గ్యుమెంట్. ఈ ఆర్గ్యుమెంట్ ను వైఎస్ విజయమ్మ గారు కూడా సమర్థిస్తున్నారు. చాలా సింపుల్ గా ఆలోచిస్తే ఈ రాష్ట్రాన్ని, ప్రజల్ని, సమాజాన్ని చదివేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, ముఖ్యమంత్రిగా చేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, చిన్నప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని, షర్మిల గారిని దగ్గర నుండి చూసిన రాజశేఖర్ రెడ్డి గారు ఏదైనా ఆస్తులు పంచివ్వాలి అని అనుకుంటే అప్పటికప్పుడు పంచి ఇవ్వడం, లేకుంటే ఒక ఆస్తి షర్మిలకు, ఒక ఆస్తి జగన్మోహన్ రెడ్డి కంటూ ఎప్పటికప్పుడు సెటిల్ చేస్తూ వస్తారే కానీ ఆస్తులన్నీ ఉమ్మడిగా పెట్టే ఆలోచన చేస్తారా? ఇలా ఆస్తులన్నీ ఉమ్మడిగా పెడితే ఫ్యూచర్ లో వీళ్ళ మధ్య గొడవలు వచ్చే అవకాశం ఉంటాయని ఒక సగటు సాధారణ వ్యక్తి కూడా గమనిస్తారు, గుర్తిస్తారు. అలాంటిది రాజశేఖర్ రెడ్డి గారు ఈ విషయాన్ని గుర్తించి ఉండరా? గుర్తించారు కాబట్టే ఎప్పటికప్పుడు వైఎస్ షర్మిల గారికి ఇవ్వాల్సిన ఆస్తులన్నింటినీ రాజశేఖర రెడ్డి గారు ఇస్తూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత వ్యాపారాలకు వచ్చిన తర్వాత సొంతంగా ఆయన కొన్ని సంపాదించుకున్నారు. ఇలా జగన్మోహన్ రెడ్డి సంపాదించుకున్న ఆస్తుల్లో కూడా సగం వాటా ఇవ్వాల్సింది అంటున్న వైఎస్ షర్మిల గారు మరి జగన్మోహన్ రెడ్డి ఇంటి మీద సిబిఐ, ఈడీ, మీడియా, కాంగ్రెస్ పార్టీ, టీడీపీ మొత్తం పార్టీలన్నీ విరుచుకుపడినప్పుడు ఈ ఆస్తుల్లో నాకు కూడా వాటా ఉంది కాబట్టి నన్ను కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చండి అని షర్మిల గారు ఎందుకు రాలేకపోయారు? దశాబ్ద కాలానికి పైగా జగన్మోహన్ రెడ్డి ఈ కేసుల విషయంలో పోరాటం చేస్తూనే ఉన్నారు కదా ఒంటరిగా. లేదు, ఈ కేసులో నాకు వాటా ఉంది అని ఎప్పుడైనా మద్దతుగా వచ్చారా? ఈ న్యాయ ప్రక్రియలో పోరాటం కోసం జగన్మోహన్ రెడ్డి చాలా కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఉంటారు. మరి లాయర్ల ఫీజు కావచ్చు, ఈ న్యాయ పోరాటంలో షర్మిల గారు తన వాస్తవ వాటా మేరకు లాయర్ల ఫీజు ఏమైనా చెల్లించారా? జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలల పాటు జైల్లో ఉన్నారు. ఈ ఆస్తుల్లో సగం వాటా మాకు ఉంది కాబట్టి మమ్మల్ని కూడా ఒక 8 నెలలు జైల్లో పెట్టండి అని షర్మిల గారు కావచ్చు, షర్మిల గారి భర్త అనిల్ కుమార్ గారు కావచ్చు ఎప్పుడైనా ముందుకు వచ్చారా? అంటే కేసులు పడుతున్నప్పుడు, అరెస్టులు చేస్తున్నప్పుడు, న్యాయ పోరాటం చేస్తున్నప్పుడు ఇవన్నీ మాత్రం జగన్ ఒక్కరే ఫేస్ చేయాలి. ఆస్తుల విషయానికి వచ్చేసరికి మాత్రం మాకు వాటా ఉంది అని షర్మిల గారు చెప్తున్నారు. ఇక్కడ వైఎస్ విజయమ్మ గారు కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి గారు లాగా ఇద్దరు బిడ్డల్ని సమానంగా చూడాల్సిన ఒక తల్లిలాగా వ్యవహరించడం లేదేమో అన్న అనుమానం ఎవరికైనా కలుగు. వైఎస్ షర్మిల గారు 2024 అక్టోబర్లో ఒక బహిరంగ లేఖను విడుదల చేశారు జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూ. అందులో ఆ లేఖలో ఆమె వాడిన ఒక పేరాను చదివితే ఈ రాష్ట్రంలోని ప్రతి ఆడపడుచుకు, ప్రతి అన్నకు, ప్రతి చెల్లికి, ప్రతి వ్యక్తికి కూడా వైఎస్ షర్మిల గారు ఎలాంటి వ్యక్తి అన్నది చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. వైఎస్ షర్మిల తన కుమారుడికి జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశారని చెప్తున్నారు కానీ ఆమె ఆ లేఖలో రాసిన ఒక పేరాను చదివితే జగన్మోహన్ రెడ్డి కాదు తన మేనల్లుడికి, మేనకోడలికి అన్యాయం చేయడం వైఎస్ షర్మిలనే స్వయంగా తన అహంభావంతో, అహంకారంతో సొంత బిడ్డకు, సొంత కుమారుడికి అన్యాయం చేశారు అన్నది ఎవరికైనా అర్థమవుతుంది. 2024 అక్టోబర్లో రాసిన ఒక లేఖలో ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆస్తులు పంచి ఇస్తానని, రాజీ చేసుకుందామని కొందరు బంధువులని నా దగ్గరకు పంపారు. కానీ తనకు, తన భార్య భారతికి వ్యతిరేకంగా నేను ఏమీ మాట్లాడకూడదనే షరతు విధించారు. ఆస్తుల కోసం నా రాజకీయాల్ని వదులుకోలేనని నిర్కర్షగా చెప్పేశాను. వైఎస్ షర్మిల గారి వ్యక్తిత్వం ఈ పేరాలోనే బయటపడుతుంది. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి నిజంగా పంపించారో లేదో తెలియదు. వైఎస్ షర్మిల గారు తన లేఖలో చెప్పినట్టే అదే నిజం అనుకుందాం కాసేపు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇలా 100,000 కోట్ల విలువైన ఆస్తుల్ని పంచిస్తాను, రాజీ చేసుకుందామని వెళ్ళి మనుషుల్ని పంపించి ఉంటే ఒక చిన్న కండిషన్, నన్ను, నా భార్యను తిట్టవద్దమ్మా, రోజు బజార్లకు ఎక్కి తిట్టడం వల్ల మాకు రాజకీయంగా అన్యాయం జరుగుతుంది కాబట్టి ఆ పని ఒక్కటి చేయవద్దు అని ఒకవేళ కండిషన్ పెట్టి ఉంటే అది పెద్ద తప్ప. కానీ ఆ కండిషన్ కి కూడా నేను ఒప్పుకోలేదని వైఎస్ షర్మిల గారు చెప్తున్నారంటే ఏంటమ్మ ఉద్దేశం? ఆస్తుల్లో సగం వాటా ఇవ్వాల్సిందే, మీరు అలా ఆస్తుల్లో సగం వాటా ఇచ్చిన తర్వాత కూడా బజారుకెక్కి నిన్ను, నీ భార్యను తిట్టడం మాత్రం నేను మానుకోను అని తెగేసి చెప్పిన తర్వాత ఏ వ్యక్తి అయినా ఆస్తులు పంచిస్తారా? ఒకవేళ వైఎస్ షర్మిల గారు చెప్తున్నదే నిజమైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మనుషుల్ని పంపించి ఉంటే ఆ ప్రతిపాదనకి ఒప్పుకోకపోవడం ద్వారా వైఎస్ షర్మిల గారు తనలో ఉన్న అహంభావాన్ని బహిరంగంగానే ప్రదర్శించినట్టు కాదు కదా. ఒక అన్న వచ్చి నన్ను తిట్టద్దమ్మా, నీకు ఆస్తులు పంచిస్తానని చెప్పినప్పుడు ఈమె కూడా ఒక మెట్టు దిగాలి కదా. దిగే ఓకే అన్న అలాగే అని చెప్పాలి కదా. పైగా ఎప్పుడు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత అంటే ఇక జగన్మోహన్ రెడ్డి ప్రధాన శత్రువు కాకూడదు. కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, షర్మిల గారికి కావచ్చు. వీళ్ళు టార్గెట్ చేయాలనుకుంటే అధికారంలోనికి వచ్చిన కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేయాలి. జగన్మోహన్ రెడ్డిని విమర్శించకుండా కూడా రాజకీయాలు చేసేందుకు అవకాశం ఏర్పడింది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే మేము ప్రతిపక్షంలో ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నారు, విమర్శించొద్దండి అంటే ఎలా?
అని షర్మిల గారు ప్రశ్నిస్తే బాగుంటుంది. కానీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత కూడా మమ్మల్ని తిట్టొద్దు అంటే లేదు మిమ్మల్నే తిడతా, దానికి దీనికి సంబంధం లేదని మాట్లాడారంటే ఇక్కడే వైఎస్ షర్మిల గారు ఎంత అహంభావంతో ఉన్నారో అర్థం కాదా? ఏ అన్నైనా వచ్చి నీకు ఆస్తులు ఇస్తానమ్మా తిట్టొద్దు దయచేసి అని కోరితే ఆ కోరిక కూడా మరణించలేని చెల్లెలు ఎలా అవుతుంది? జగన్ లాంటి ఒక అన్న ఉంటే చాలు, ఇక శత్రువులు అవసరం లేదు అన్న పదానికే జగన్మోహన్ రెడ్డి కలంకం అంటున్నారు కదా. మరి చెల్లెలు ఇలాంటి చెల్లెలు ఉంటే ఏ అన్నైనా కూడా ప్రశాంతంగా జీవితంలో బతకగలుగుతారా? చెల్లి అన్న పదానికి వైఎస్ షర్మిల గారు కలంకం అంటే ఒప్పుకుంటారా? వైసీపీ వాళ్ళు ఎవరు మాట్లాడవద్దంటూ లేఖ రాసిన విజయమ్మ గారు మరి ఆ రోజు షర్మిల గారు చెప్పిందే నిజమైతే జగన్మోహన్ రెడ్డి గారు రాజీ కోసం మనుషుల్ని పంపించి తిట్టడం మాత్రం చేయొద్దు అని ఒక చిన్న కండిషన్ పెట్టినప్పుడు షర్మిల గారు దాన్ని ఒప్పుకోకుండా మొండికి వేసినప్పుడు వైఎస్ విజయమ్మ గారు షర్మిల గారిని వారించాలి కదా. సొంత అన్న వచ్చి ఇలా విజ్ఞప్తి చేస్తే లేదు సొంత అన్నని తిట్టేది అని నువ్వు ఎలా మాట్లాడతావు, అసలు బుద్ధి ఉందా లేదా అని షర్మిల గారిని వైఎస్ విజయమ్మ గారు అడిగి ఉండాలి కదా. ఆ రోజు ఎందుకు అడగలేదు? ప్రతి సందర్భంలోనూ మీడియాకి ఎక్కి తొలుత జగన్మోహన్ రెడ్డిని ఆ పార్టీని జగన్మోహన్ రెడ్డి సతీమణి గారి పైన ఇష్టానుసారం మాట్లాడుతున్నది వైఎస్ షర్మిల గారు. ఆమె షర్మిల గారు మాట్లాడిన ఏ సమయంలో కూడా వైఎస్ విజయమ్మ గారు వచ్చి మాట్లాడద్దు అని వారించింది లేదు. వైఎస్ షర్మిల గారు మాట్లాడితే అలాంటి ఆరోపణలు చేస్తే ఒక రాజకీయ పార్టీగా బాధ్యత ఉంది కాబట్టి వివరణ ఇచ్చుకునేందుకు కౌంటర్ ఇస్తే మాత్రం వైఎస్ విజయమ్మ గారు ఇలా బహిరంగ లేఖ రాసి మీరెవరు మాట్లాడద్దండి, వైసీపీ నాయకులు ఎవరు మాట్లాడవద్దు అని అంటే ఆటని ఏకపక్షంగా నడపడం కరెక్టేనా ఒక తల్లిగా అన్నది కూడా విజయమ్మ గారు ఆలోచించుకోవాలి. అన్నిటికి మించి వైఎస్ విజయమ్మ గారు ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు ఒక సమాధానం చెప్పాలి. మీ భర్త ఈ రాష్ట్ర ప్రజలంతా గౌరవించే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు నీతిపరుడా అవినీతిపరుడా వైఎస్ విజయమ్మ గారే చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు తన ఆస్తులన్నీ సొంతంగా సంపాదించుకున్నారు, అవి వైఎస్ఆర్ గారితో సంబంధం లేదు, ఆయన సొంతంగా వ్యాపారాలు చేసి సంపాదించుకున్నారు అన్నది ఇటువైపు వర్షన్. కానీ వైఎస్ విజయమ్మ గారు వైఎస్ షర్మిల గారు చెప్తున్నది ఏంటి? వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికున్నంత కాలం సంపాదించిన ఆస్తులన్నీ ఉమ్మడి ఆస్తులే, అవి నలుగురు పిల్లలకి 4 వాటాలుగా పంచాలి అన్నది విజయమ్మ గారు చెప్తున్న మాట. అంటే జగన్మోహన్ రెడ్డి తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన ముఖ్యమంత్రి పదవిని అడ్డుపెట్టి ఏమైనా ఫేవర్ చేశారని వైఎస్ విజయమ్మ గారు చెప్పదలుచుకున్నారా? అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి నీతిమంతుడు కాదు, తన కుమారుడు ఆస్తులు పెరగడానికి పరోక్షంగా తన పదవి ద్వారా సహకరించాడు కాబట్టి అవినీతి పరుడని వైఎస్ విజయమ్మ గారే స్వయంగా చెబుతూ ఉన్నారా? రాజకీయ పార్టీని కాపాడుకోవడం కోసం, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవడం కోసం కాంగ్రెస్ అధిష్టానం వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఎఫ్ఐఆర్ లో చేర్చింది. ఇప్పుడు వైఎస్ షర్మిల గారు కావచ్చు, వైఎస్ విజయమ్మ గారు కావచ్చు, ఆస్తుల్లో సగం వాటా తీసుకునేందుకు రాజశేఖర రెడ్డి సంపాదించిన ఆస్తులే అవన్నీ. రాజశేఖర రెడ్డి బతుకున్నంత కాలం సంపాదించిన ఆస్తులన్నీ అందరికీ చెందుతాయని చెప్తుండడం ద్వారా జగన్మోహన్ రెడ్డి సొంతంగా సంపాదించుకున్న ఆస్తులు కాదు అవి. రాజశేఖర రెడ్డి గారు తన ముఖ్యమంత్రి పదవిని అడ్డుపెట్టి ఫేవర్ చేశారు అంటే అవినీతి చేశారు అని స్వయంగా విజయమ్మ గారు పరోక్షంగా ధృవీకరిస్తున్నట్టుగా ఉంది. మీ భర్త రాజశేఖర్ రెడ్డి గారు కేవలం ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారా, లేకుంటే ఆ మాటను కుమారుడు ఆస్తులు పెంచుకోవడానికి కూడా అవకాశం ఇచ్చారా? ఈ రెండింటిలో ఏదో ఒకటి చెప్పాలి వైఎస్ విజయమ్మ గారు. రాజశేఖర్ రెడ్డి నిజాయితీ పరుడు, ఆయన ముఖ్యమంత్రి పదవి మాత్రమే చేశారు, కుమారుడు వ్యాపారాలతో సంబంధం లేదు అని చెబితే రాజశేఖర్ రెడ్డి గారు నీతిమంతుడని ధృవీకరించినట్టు అవుతుంది. ఆ ఆస్తులని జగన్మోహన్ రెడ్డి సొంతంగా సంపాదించుకున్నవి అని మీరు ధృవీకరించినట్టు అవుతుంది. అలా కాదు, ముఖ్యమంత్రి పదవి ఉండడం వల్లే జగన్మోహన్ రెడ్డి వ్యాపారాలు చేసుకోగలిగారు కాబట్టి ఆస్తులు అందరికీ చెందుతాయని వైఎస్ విజయమ్మ గారు చెప్పదలిస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని అవినీతి పరుడుగా స్వయంగా ఆయన సతీమణి గారైన వైఎస్ విజయమ్మ గారే అవినీతి పరుడు అని ముద్ర వేసినట్టు అవుతుంది. 30 ఏళ్ల క్రితం వివాహమైన తర్వాత కూడా రాజశేఖర రెడ్డి గారు తాను చనిపోయే వరకు కూడా ఆస్తులన్నీ ఉమ్మడిగా ఉండాలి అని చెప్పేంత అమాయకుడు కానే కాదు. ఇక్కడ బ్రదర్ అనిల్ కుమార్ గారు కూడా స్పందించాలి. 30 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాం, ఇప్పటికీ కూడా వాళ్ళ ఆస్తులు మనకెందుకు, నేనున్నాను కదా, నేను సంపాదించి ఇస్తాను కదా అని షర్మిల గారికి బ్రదర్ అనిల్ కుమార్ చెప్పాలి కదా. ఆయన తెర వెనుక ఎందుకు మౌనంగా ఉంటున్నారు? వైఎస్ షర్మిల గారు గతంలో రాసిన లేఖలో చెప్పినట్టుగానే ఆస్తులు పంచిస్తాను అని జగన్మోహన్ రెడ్డి ముందుకు వచ్చిన తర్వాత కూడా నాకు ఆస్తులతో పాటు రాజకీయాలు కూడా ముఖ్యమే, నిన్ను నీ సతీమణి భారతిని రోజు తిట్టడం కూడా నాకు ముఖ్యమే అని చెప్పేంత మనస్తత్వం ఉన్న వైఎస్ షర్మిల గారికి ఇక ఏ అన్నైనా సరే ఆస్తులు పంచివ్వడం అన్నది, అడగడం అన్నది అసలు నైతికంగా సాధ్యమవుతుందా? ఇప్పుడే ఇలా ఉన్న వైఎస్ షర్మిల గారు ఇంత పగతో ఇంత ఆక్రోషంతో జగన్మోహన్ రెడ్డి మీద రగిలిపోతున్న షర్మిల గారు ఇలా 100,000 కోట్ల రూపాయల ఆస్తులు తన చేతుల్లోనికి వచ్చిన తర్వాత ఆ సంపద ఆధారంగా జగన్మోహన్ రెడ్డిని ఇంకా నాశనం చేయడానికి ప్రయత్నించరు అన్న గ్యారెంటీ కూడా ఏముంది? ఈ వ్యవహారం కోర్టుల పరిధిలో ఉన్నప్పుడు కోర్టుల్లోనే తేల్చుకుందాం అన్న లైన్కి నిలబడకుండా వైఎస్ విజయమ్మ గారు కూడా మళ్ళీ బహిరంగంగా లేఖలు రాసి దీన్నంతా ఎందుకు రాజకీయంగా మార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? అంటే ఆడబిడ్డలం కాబట్టి తప్పు ఎటువైపు ఉన్నా సరే మళ్ళా ఆడబిడ్డల వైపు సమాజం నిలబడుతుంది, అన్నగా ఉన్న జగన్మోహన్ రెడ్డిని నిందిస్తుంది అన్న ధైర్యం కాకపోతే ఎక్కడైనా కూడా వైఎస్ షర్మిల గారు నైతికంగా వ్యవహరిస్తూ ఉన్నారా?